రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. లక్షలు పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే లేకుంటే అందరూ శూన్యమే. కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులో తుల తూగుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరి బతుకులు సున్నమే. రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా నీ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే. ఓ పంచభక్ష పరమాన్నం తిని నిన్ను పట్టించుకునే వాడు లేడు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. పొద్దున 5 గంటలకు వచ్చినాము. నేను 2 గంటలకి వెళ్ళి ఒకటే కట్టిస్తున్నారు. మేము 3-4 కిలోమీటర్ల నుండి రైతులు ఇబ్బంది పెడితే ఒకటే 9 గంటలకు వచ్చారు. ఇంత ఇబ్బంది పెడితే ఒకటే కట్టిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు ఉన్నవ నాగరాజు, గానకపాడు పిఎస్సిఎస్ సొసైటీ డైరెక్టర్ అండి. గత 3 పర్యాల నుండి అంటే 2004 నుండి కూడా ఇప్పటిదాకా కూడా నేను ఈ తుంగారం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతులకి యూరియా కష్టాలు మొదలయ్యాయి. రైతుల పరిస్థితి ఎలా ఉందంటే 2 రోజులు మా సొసైటీ ముందు ఉంటే 3 రోజులు పొలంలో ఉండే పరిస్థితి. ఈ పరిస్థితి మారాలండి. ఎన్నడూ లేని విధంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో యూరియా ఇంత కొరత లేదండి. ఎప్పుడో ఒక రోజు లోడు మిస్ అయితే 1-2 రోజులు ఇబ్బంది అయింది తప్ప ఎప్పుడు కూడా ఇంత కొరత రాలేదు. ఈరోజు రైతులు 2-3 రోజులు మా సొసైటీ ముందు పడిగాపులు పడుతుంటే మేము చూడలేని పాటలు అవుతుందండి. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదేమైనా కూడా ఈ యూరియా కొరత అనేది లేకుండా రైతులందరికీ కూడా తగినంత అందినంత యూరియాని అందించాలి. లేకపోతే సొసైటీ డైరెక్టర్లు రైతులు వేసుకొని మేము మండల ఆఫీసు కలెక్టర్ ఆఫీసు దాకా కూడా పోయి ధర్నాలు చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, అందరికీ కూడా యూరియా అందేలా, సరిపడా యూరియా అందేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి.